ఇంగ్లాండ్తో జరిగిన రెండో టీ20లో టీమిండియా అద్భుత విజయం సాధించింది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య చివరి ఓవర్ వరకు సాగిన ఈ మ్యాచ్లో ఇండియా ఘన విజయం అందుకుంది. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ సూపర్ పోరాటం చేయడంతో సూర్యకుమార్ సేన వరుసగా ఈ సిరీస్లో రెండో విజయాన్ని నమోదు చేసింది. ఇక ఈ సిరీస్లో భాగంగా రెండో టీ20 మ్యాచ్ చెన్నైలో జరిగింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇండియా ముందుగా బౌలింగ్ తీసుకుంది. దాంతో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లో 9 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. ఇక 166 పరుగుల టార్గెట్ ని టీమిండియా 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. తిలక్ వర్మ చివరి వరకు పోరాడి విజయం అందించాడు. 55 బంతులు ఆడిన తిలక్ 72 పరుగులు చేశాడు. అందులో 4 ఫోర్లు 5 సిక్సర్లు ఉన్నాయి. తిలక్ వర్మ 130 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేయడం విశేషం. ఇక ఇండియా బ్యాటర్లు అంతా వికెట్లు ఇస్తూ ఉంటే తిలక్ మాత్రం ఓపిక్గా చివరి వరకు నిలిచి అద్భుత ప్రదర్శన చేశాడు. ఇక తిలక్తో పాటు వాషింగ్టన్ సుందర్ కూడా 26 పరుగులతో రాణించడంతో టీమిండియా టార్గెట్ ని కంప్లీట్ చేసింది. స్టార్ ఆటగాళ్లు అభిషేక్ శర్మ, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, పాండ్యా తక్కువ స్కోర్లకు అవుట్ అయ్యి నిరాశపరిచారు. ఒక దశలో టీమిండియా ఓటమి అంచున చేరింది. కానీ తిలక్ మాత్రం ఒంటరి పోరాటం చేసి అద్భుత విజయాన్ని అందించాడు. ఇక ఈ మ్యాచ్లో కూడా ఇండియా బౌలర్లు రాణించారు. ఫిలిప్ సాల్ట్ 4 పరుగులు చేసి హర్షదీప్ సింగ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. బెన్ డకెట్ 3 పరుగులు చేసి వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో పెవిలియన్కి చేరాడు. అలాగే 8 బంతుల్లో 1 ఫోరు 1 సిక్సర్తో 13 పరుగులు చేసిన హ్యారీ బ్రూక్, వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇక లియామ్ లివింగ్స్టోన్ 13 పరుగులు చేయగా జమీ స్మిత్ 12 బంతుల్లో 1 ఫోరు 2 సిక్సర్లతో 22 పరుగులు చేసి రాణించాడు. జమీ ఓవర్టన్ 5 పరుగులు మాత్రమే చేసి అవుట్ అవ్వగా కెప్టెన్ జాస్ బట్లర్ 30 బంతుల్లో 2 ఫోర్లు 3 సిక్సర్లతో 45 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేశాడు. జోప్రా ఆర్చర్ 12 పరుగులు చేయగా అదిల్ రషీద్ 10 పరుగులు చేశాడు. మార్క్ వుడ్ 5 పరుగులు మాత్రమే చేశాడు. దాంతో ఇంగ్లాండ్ జట్టు 165 పరుగులు మాత్రమే చేసింది. భారత బౌలర్లలో హర్షదీప్ సింగ్ కి 1 వికెట్ దక్కగా హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ తలా 1 వికెట్ తీశారు. అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు తీశారు. ఈ విజయంతో ఇండియా 2-0తో ముందంజలో ఉంది.